హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము శాండ్విచ్ ఇంట్లోనే ఎలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే విధంగా శాండ్విచ్ మనం ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, అప్పుడే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయి. చూడండి, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ శాండ్విచెస్ అనేవి పిల్లలకి కాకుండా పెద్దవాళ్ళకి, తర్వాత ఏజ్డ్ పర్సన్స్ కూడా అందరికీ కూడా చాలా నచ్చుతాయి. ఎందుకంటే సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఏజ్ అయిన వాళ్ళు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది. శాండ్విచ్ చేసుకోవడానికి దాంట్లో కర్రీ స్టఫింగ్ కోసం ముందుగా మనము ఆలుగడ్డలు ఇలా కుక్కర్లో పెట్టేసి ఉడికించుకోవాలి. ఇక్కడ నేను ఒక 5 ఆలుగడ్డల్ని కుక్కర్లో పెట్టేసి దాంట్లోనే కొద్దిగా ఉప్పు వేసి ఉడికించి దీన్ని తొక్క తీసి పెట్టుకోవాలి. అలాగే ఒక 4 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. దాంతోపాటే ఒక చిన్న అల్లం ముక్క, తర్వాత ఒక 7-8 పచ్చిమిరపకాయలు, ఒక కట్ట పుదీనా, చిన్న కట్ట పుదీనా, ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలి. ఇది మాత్రము కడిగేసి మొత్తము ఈ పుదీనా, అల్లము, పచ్చిమిరపకాయలు కడిగేసి కట్ చేసేసుకొని మిక్సీ వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము స్టఫింగ్ కోసము కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కర్రీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ పెట్టుకోవాలి. తర్వాత దీనిలో ఒక 4-5 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయల్ని దీంట్లో వేసేసుకోవాలి. వేసి కలుపుకోవాలి మంచిగా. వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్ని. ఇవి ఫ్రై అయ్యేలోపు మనము పుదీనా, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ తయారు చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి కొంచెం. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ మనము ఆలుగడ్డలో వేసాం కాబట్టి కొద్దిగా చూసి వేసుకోవాలి టేస్ట్కి సరిపడా. ఇప్పుడు దీంట్లోనే ఒకసారి మిక్స్ చేసుకొని మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది మొత్తం వేసేసుకోవాలి. చూడండి, మీరు తినగలిగిన కారం వేసుకోండి. వేసుకొని ఆ పేస్ట్ మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాలు ఇలాగే కలుపుకుంటూ వేయించుకోవాలి. అంటే మనకి ఈ పుదీనాలో ఉన్న పచ్చిదనం కూడా పోతుంది, అంతవరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయ్యేలోపు మనము ఈ ఆలుగడ్డలు ఉన్నాయి కదా, వీటిని కొద్దిగా ఇలా చేత్తో మ్యాష్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా సన్న సన్న ముక్కలు వచ్చినా పర్లేదు, అలా మొత్తం ఆలుగడ్డల్ని మ్యాష్ చేసి పెట్టుకోవాలి. చేత్తో చేసుకోవచ్చు, ఈజీగా అవుతుంది, మ్యాషర్ ఏం అవసరం లేదు. పుదీనా ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము మ్యాష్ చేసి పెట్టుకున్న ఈ ఆలుగడ్డల్ని మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ పుదీనా, ఉల్లిపాయలు అదంతా కూడా ఈ ఆలుగడ్డలకి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి, కలిసే విధంగా మొత్తం మంచిగా ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత మనము చివరిలో ఒక 1/2 లెమన్ జ్యూస్ తీసుకొని వేసుకోవాలి. దీన్ని ఒకసారి మంచిగా
కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఈ లెమన్ జ్యూస్ మొత్తానికి కలిసేటట్టుగా కలుపుకొని ఈ కూరని మనము కొద్దిగా చల్లార్చుకోవాలి. తర్వాత మనము శాండ్విచ్ తయారు చేసుకుంటే మనకి శాండ్విచ్ అనేది పైన మంచిగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తుంది. వేడి వేడి కూరని ఎప్పుడు కూడా శాండ్విచ్లో పెట్టొద్దు, మనకి మెత్తబడిపోతుంది బ్రెడ్ అనేది. కాబట్టి ఇది కొంచెం చల్లార్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మనం చేసుకున్న ఆలుగడ్డ కూర పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చూడండి బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దీనిపై ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవాలి నూనె అంతా కూడా బ్రెడ్ కంటే విధంగా. ఇప్పుడు దీనిపైన మనం చేసి పెట్టుకున్న ఈ కర్రీని అప్లై చేసుకోవాలి. కర్రీ మన ఇష్టం అండి, ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేసేసి ఇలా అన్నింటిపై కర్రీ పెట్టేసుకున్న తర్వాత మనము వీటిపై ఇంకొక బ్రెడ్ పీస్ని పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దీనిపై మళ్ళీ మనము ఆయిల్ వేసుకోవాలి, అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని టర్న్ చేసి ఇంకొక సైడ్ కూడా మనము ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి శాండ్విచ్ అనేది మంచిగా క్రిస్పీగా వస్తుంది, పైన లోపల సాఫ్ట్గా ఉంటుంది, చాలా రుచిగా కూడా వస్తుంది. ఇది మనము పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చే వరకు చేసి పెట్టడానికి, ఎవరైనా వస్తున్నారంటే ముందుగానే మనం కర్రీ ఒకటి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈజీగా చేసి ఇవ్వచ్చు. అలాంటి టైంలో కూడా మనకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. చూడండి ఇలా 2 సైడ్స్ మనము ఆయిల్ వేసి పెట్టుకోవాలి, అప్లై చేసుకోవాలి ఆయిల్ మంచిగా. బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఆప్షనల్, మన ఇష్టం అది. ఇలా తయారు చేసి పెట్టుకున్న తర్వాత ఇది శాండ్విచ్ మేకర్ అండి. మనము స్టవ్ పై వేసి పెట్టి ఇది మనం కాల్చుకోవచ్చు శాండ్విచెస్ని. చూడండి దీనిలో మనము ఈ ఫిల్ చేసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, వీటిని పెట్టుకోవాలి. ముందుగా దీనికి మనము ఆయిల్ అప్లై చేసుకోవాలి కొద్దిగా. ప్రతిసారి అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా పైన కింద ఆయిల్ అప్లై చేసుకోవాలి. అప్పుడు మనకి ఈజీగా శాండ్విచ్ అనేది వస్తుంది. ఒక 5-6 టైమ్స్ చేసిన తర్వాత మళ్ళీ అప్లై చేసుకోండి, ఒకవేళ రాకపోతే. ఇలా అప్లై చేసేసి ఇప్పుడు ఈ ఉంది కదా, దీన్ని మనం దీనిపైన పెట్టేసుకోవాలి. పెట్టేసి ఇలా క్లోజ్ చేసుకోవాలి. చూడండి క్లోజ్ చేసేసి ఇక్కడ మనకి క్లోజ్ చేయడానికి ఇలా ఉంటుంది. పెట్టేసి ఇప్పుడు దీన్ని మనము స్టవ్ పై పెట్టి 2 సైడ్స్ కాల్చుకోవాలి మంచిగా. స్టవ్ ఆన్ చేసుకొని దీనిపై ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి, పెట్టుకొని కాల్చుకోవాలి. మనము ఎక్కువసేపు కాల్చుకోవద్దు, లోపల బ్రెడ్ అంతా కూడా మాడిపోతుంది. చూసుకుంటూ కాల్చుకోవాలి. ఒక 1 మినిట్ అలా కాల్చుకుని మళ్ళీ మనం టర్న్ చేసి ఇంకో సైడ్ కాల్చుకోవాలి. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా టర్న్ చేసి కాల్చుకుందాము. చూడండి దీనిపైన కూడా పెట్టుకోవచ్చు, కానీ ఎక్కువసేపు పెట్టొద్దు, మాడిపోతుంది. జస్ట్ ఇలా పెట్టి తీసేసుకోవాలి. ఒకసారి మనము చెక్ చేసుకోవాలి కాలిందా లేదా అనేసి. ఓపెన్ చేసుకొని ఇంకా ఇటు సైడ్ అవ్వలేదు, ఇంకొక 1 మినిట్ కాల్చుకోవాలి. చూడండి ఇలా 2 సైడ్స్ మనము తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఒకసారి కాలిందా లేదా మంచిగా చెక్ చేసుకొని కాలితే సరిపోయి, లేదంటే మళ్ళీ ఇంకొకసారి ఇంకొద్దిసేపు పెట్టుకోవాలి. ఇటు సైడ్ కాలింది, ఇటు సైడ్ కూడా మంచిగా కాలింది. చూడండి ఇప్పుడు మనం దీన్ని తీసేసుకోవాలి. ఇదే విధంగా అన్ని శాండ్విచెస్ని తయారు చేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనం దీన్ని తీసుకుందాము. ఇలా ఓపెన్ చేసేసి ఏదైనా తీసుకొని దీంతో మెల్లిగా, లేదంటే ఇలా టర్న్ కూడా చేసేసుకోవచ్చు. మంచి కలర్ఫుల్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. చూడండి ఈ విధంగా మిగిలిన అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.
చూడండి శాండ్విచెస్ అన్నీ రెడీ అయిపోయినాయి. పైన చూడండి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి ఇలా చేసుకుంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.